కారణం ఏంటి? మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే గత గత ప్రభుత్వంలో కొన్ని మాకు బాగా సమస్యలు ఉంటే వారికి చెప్పడం జరిగింది. వాటిలో 4-5 సాల్వ్ అయినాయి. ఏ విధంగా అంటే 4 ఇన్స్టాల్మెంట్లు చేయడమే కానీ పీజీ పరంగా వెసులుబాటు కలగడమే జరిగింది. సో ఈ టైంకి వచ్చేసరికి ఏంటంటే వైన్ షాప్ దగ్గర వాళ్ళకి ఏదైతే జీవో ఉందో ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం. 2020 జీవో ఉంది. అందులో 100 మీటర్ లోపలనే సిట్టింగ్ పెట్టాలి. దాంట్లో కుర్చీలు టేబుల్ ఏం లేకుండా ఫుడ్ తినుబండాలు ఏం లేకుండా మెయింటైన్ చేయాలని చెప్పేసి జీవోలోనే ఉంది. వైన్ షాప్ వాళ్ళకి ఇచ్చిన జీవోలో ఉంది. కానీ ఈ సమయంలో ఏంటంటే ఎకరాల కొద్ది వెసులుబాటు ఉన్న వాళ్ళు 1/2 ఎకర్లో 1 ఎకర్లో పెట్టేసుకుంటున్నారు. చెల్లివిడిగా ఫుడ్ లైసెన్స్ లేకుండా ఫుడ్ సప్లై చేయడం ఉంది. దానివల్ల ఏంటంటే మా బార్లలోకి రావడం ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల మాకు బార్లకి ఇబ్బంది అవుతుంది. మేము నష్టాలలో పోతున్నాం. మేము ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్లే కానీ గవర్నమెంట్ ఫీజులే కానీ ఆ తర్వాత ఏసీలు స్టాఫ్ నెలకు 1,50,000 జీతాలు ఇస్తున్నాం. సో వైన్ షాప్ సిట్టింగ్ దగ్గర అవన్నీ లేవు. ఫుడ్ లైసెన్స్ ఏం తీసుకోవడం లేదు. ఆ తర్వాత సిట్టింగ్ పర్మిషన్ లేకుండా చైర్లు లేచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల మేము నష్టపోతున్నాం. అది ఏదైతే జీవో ఉందో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. కొత్తగా మేమేం అడగట్లేదు. పర్మిట్ రూమ్లకు అనుమతి ఏదైతే ఇచ్చిందో జీవో ప్రకారం ఏదైతే వైన్ షాప్లకు ఇచ్చారో 25 జీవోలో 100 స్క్వేర్ మీటర్లనే మెయింటైన్ చేయాలి. దాంట్లో సిట్టింగ్ కాదు, ఓన్లీ స్టాండర్డ్ ప్లస్ ఫుడ్ లేకుండా. సో ఇక్కడ ఏమవుతుందని అంటే 100 మీటర్ కాకుండా ఎకరాల కొద్ది పెడుతున్నారు. దాని తర్వాత కుర్చీలు బెంచ్లు ఫ్యాన్లు ఏసీలు కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే అంత ఓపెన్ గానే జరుగుతుంది కదా, మరి ఎక్సైజ్ శాఖ ఏం చేస్తున్నట్టు అనుమతి లేనప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ వస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంతే. కానీ దానివల్ల కూడా రెవెన్యూ ఏం ఇబ్బంది కాదు. అటు నుంచి మిస్ అయితే 10 గంటల వరకు టైమింగ్ లోపల మిస్ అయింది అనుకో ఇక్కడ బార్లలోకి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ మేము ఇస్తాం. కాకపోతే గవర్నమెంట్కి 2 కలలే కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయమంటాం అంతే. కానీ నిరుపేద కుటుంబాలు అంటే స్థానిక వెళ్ళేటప్పుడు బార్లలకు రాలేరు కదా, వాళ్ళ కోసం 10 ఏళ్ళ వరకు అదే అంటారు కదా స్టాండింగ్ కోసం. ఆ నిరుపేదల కుటుంబాల నుంచి ఇంట్లో పర్మిషన్ లేదు కాబట్టి మేమే బారాంధ్రంగా రోడ్ల మీద ఇబ్బందికరంగా ఉందని 100 మీటర్స్ స్క్వేర్ కోసం పర్మిషన్ గవర్నమెంట్ అప్పుడు కమిషన్ గారు ఉన్నప్పుడు మేమే ఓకే అని చెప్పాం. దాన్ని వాళ్ళు వెసులుబాటు చేసుకొని పర్మిషన్ మాత్రం 100 మీటర్లే ఉంది. దాన్ని వీళ్ళు ఎకరాల కొద్ది చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలి. ఏవైతే బార్లు ఉన్నాయో బార్లకు దగ్గరలోనే పోలీస్ చెకప్లు చేయడం వల్ల కూడా బార్లకు అది కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే బార్లో నుంచి వెళ్ళగానే పక్కన పెట్టొద్దు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మొత్తంలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వైన్ షాప్లను యాజ్ పర్ జీవోగా మెయింటైన్ చేయమంటున్నాం. తర్వాత మాకు ఏదైతే ఉందో రెన్యువల్ ఎవ్రీ ఇయర్లో ఎక్సైజ్ శాఖ కాకుండా ఆటో రెన్యువల్ కాకుండా దాన్ని 5 ఇయర్స్ చేయమంటున్నాం. దానివల్ల ఏంటంటే మేము వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల నుంచి మాకు కొద్దిగా రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 1 ఇయర్ అని అంటే ఏ బ్యాంకుల వాళ్ళు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. 5 ఇయర్స్ ఉంటే కొద్దిగా మేము ఫైనాన్షియల్లీగా బ్యాంక్ నుంచి రుణం తీసుకొని బిజినెస్ చేయడానికి అవసరం ఉంటుంది. మా అధ్యక్షులారు మా కమిటీ నుంచి చాలా మంది వెళ్ళాం. ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము గవర్నమెంట్కి రాస్తున్నాము. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్తున్నాం. కాకపోతే మాకు సాల్వ్ అవ్వట్లేదు. మా ఎక్సైజ్ శాఖ జూపల్లి గారికి చెప్పడం జరిగింది. మిగతా మంత్రులు కొంతమందికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి అయితే రిక్లైమ్ ఇవ్వడం జరిగింది. మేము మీ అప్లికేషన్ ఫర్దర్ మేము గవర్నమెంట్కు ఫార్వర్డ్ చేస్తాం. ఆ తర్వాత సాల్వ్ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే అది సాల్వ్ కాదు.